తన భార్య దుస్తులు తానే చించేసి ఎమ్మెల్యేపై కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయించి రిమాండ్కు పంపించి అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? నిట్ట నిలువున తన భార్య దుస్తులు తానే చించేయటం ఒక టీడీపీ కార్యకర్త చేసిన పనికి రాష్ట్రం అంతా కూడా విస్తుపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు ఏ దిశగా పరిపాలన కొనసాగిస్తున్నాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా విస్తుపోతున్నారు. రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులపై అరాచకాలు, హత్యలు, అరెస్టులు, అతను ఎమ్మెల్యే అని లేదు, కార్యకర్త అని లేదు, మాజీ మంత్రి అని లేదు, ప్రతి ఒక్కరిపై ఈరోజు దాడులు జరుగుతున్నాయి అన్నమాట వాస్తవం. నిజంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నాడో అర్థం కావట్లేదు. కర్నూలు జిల్లాలోని నేమకల్లులో టీడీపీ కార్యకర్త నాగరాజు అనే వ్యక్తి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై తన భార్య దుస్తులు చించాడని చెప్పేసి కేసు పెట్టడం జరిగిందట. ఇప్పుడు ఆ వీడియో నట్టింట వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. ఇలా తనకు తానే బట్టలు భార్యకి చించేసి ఇలాంటి కేసులు పెట్టడానికి ఎవరు అతని వెనకాల ధైర్యాన్ని ఇచ్చింది, అతన్ని ప్రోత్సహించింది ఎవరు? బహుశా ఆ ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఏమో కాబోలు. వాళ్ళ ఫోటోలతో సహా సాక్షి పేపర్లో ఫోటోలతో సహా వేయడం జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటే టీడీపీ ప్రభుత్వం అసలు ఇలాంటివి ఎందుకు ప్రోత్సహిస్తూ ఉంది అనేది అర్థం కావట్లేదు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, అధికారం దిగిపోతే పరిస్థితి ఏంటి? సరే, అధికారంలో ఉన్నారు, పోలీసుల అండదండలతో మీ కార్యకర్తలు టార్గెట్ చేస్తున్నారు అనుకుందాం. అరే, ఒక వ్యక్తి నన్ను టార్గెట్ చేస్తున్నాడు అనుకుంటే అవతల వ్యక్తి గాన జాగ్రత్త పడితే దొంగచాటుగా మీ కార్యకర్తల్ని ఏదైనా చేయొచ్చుగా. దాంకొని మరి ముసుగేసి కొట్టచ్చుగా మీ కార్యకర్తల్ని. కొట్టచ్చా, కొట్టకూడదా? ఒకరు నా పైకి దాడి చేస్తున్నారు అంటే తెలిసి కూడా ఏ వ్యక్తి కూడా కాముగా ఉండడు. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలు ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు అని తెలిస్తే ఆ ప్రతిపక్ష నాయకులు దాంకొని మరి దొంగచాటుగా ఎందుకు దాడులు చెయ్యకూడదు అని మీరు అనుకుంటున్నారో చెప్పగలరా? ఎందుకంటే ఒక వ్యక్తిని భయపెట్టాలని చూస్తే వాళ్ళు ఏం చేస్తారు? అవతల వ్యక్తి నుండి తమను తాము కాపాడుకునేందుకు వాళ్ళే హత్యలు చేస్తారు, వాళ్ళే దాడులు చేస్తారు. దీనికి కారణం ప్రభుత్వం సక్రమంగా పరిపాలన చేస్తే, పోలీసులకు యథేచ్ఛగా పరిపాలన చేయమని అధికారాలు ఇస్తే వాళ్ళు పోలీసులు కరెక్ట్గా పనిచేస్తారు. లేదు, మా టీడీపీ కార్యకర్త చెప్పిన పనే మీరు చేయాలి అని ప్రభుత్వం ఎప్పుడైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులపై ఒత్తిడి తెస్తారో అప్పుడు ఆ అధికారులు టీడీపీ కార్యకర్తలకు మాత్రమే, అధికార పార్టీకి కార్యకర్తలకు నాయకులకు మాత్రమే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అలా సపోర్ట్ చేసినప్పుడు ప్రతిపక్షాలు అన్యాయం అయిపోతాయి. అన్యాయం అవటమే కాదు, తమపై దాడి జరుగుతుందని తెలిసిన ఏ వ్యక్తి కూడా గమ్మనే ఉండడు. గతంలో నక్సలైట్లు, మావోయిస్టులు ఎలా తయారయ్యారంటే ఇటువంటి పాలకుల వల్లే. ఇటువంటి పాలకులు రాజ్యమేలినంత కాలం కూడా నక్సలైట్లు, మావోయిస్టులు ఖచ్చితంగా తయారవుతారు. ఊర్లు వదిలి వెళ్ళిపోతారు. అర్ధరాత్రి ఎవరికి కనబడకుండా ఊర్లపైన వచ్చి దాడులు చేస్తారు. వాళ్ళకి ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళని లాక్కెళ్ళిపోతారు, హత్యలు చేస్తారు, వాళ్ళపై దాడులు చేస్తారు. ఈ పరిస్థితి కల్పిస్తూ ఉన్నటువంటి ఇటువంటి ప్రభుత్వాలు వ్యక్తులను మావోయిస్టులుగా, నక్సలైట్లుగా ఇటువంటి ప్రభుత్వాలే తయారు చేస్తున్నాయి. ఒక వ్యక్తులను ఇలా భయపెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం, అధికారులను అడ్డం పెట్టుకుని లాకప్ డెత్లు చేయటం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. మన సాయికృష్ణ లాకప్ డెత్ ఎలా అయింది? సిఐ నాగరాజు ఎవరి సహకారం లేకుండా ఆయన లాకప్ డెత్ చేశాడా? ప్రభుత్వ అండదండలు,
లేకుండా సాయి కృష్ణ లాకప్ డెత్ జరిగిందంటారా? పోనీ సీదిలి అప్పరాజు మాజీ మంత్రి కొడుకు ఒక రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ జరిగితే తండ్రిని అరెస్ట్ చేస్తారా? ఒక మాజీ మంత్రిని కూడా లేకుండా తండ్రిని అరెస్ట్ చేస్తారా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ఏ విధంగా రాష్ట్ర పరిపాలన ముందుకెళ్తా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఇంకుండేది 2 సంవత్సరాలే. ఆ 2 సంవత్సరాల్లో కూడా ఎన్నికల పీరియడ్ వచ్చేస్తుంది దగ్గరకి. హోరాహోరీగా ఉంటుంది ఈసారి. పరిస్థితులు మారి అధికారం నుండి మీరు తొలగి అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం వస్తే అసలు ఏం జరుగుతుందో టీడీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ బాబు కానీ ఆలోచిస్తున్నారా? మీరు బాగానే ఉండొచ్చు, లోకల్ లీడర్సు, లోకల్ నాయకులు ఏమైపోతారో ఒక్కసారి మీ ఊహ కూడా ఎవరు ఊహించుకోలేరు. దయచేసి ఇలాంటివి మానండి. ఇలా హత్యలు, లాకప్ డెత్లు, కేసులు పెట్టడం, దొంగ కేసులు పెట్టడం మానేసేయండి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి పనికిమాలిన పనులు చేయకండి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా తప్పుడు పనులు చేయకండి అని నేను ఈ వీడియో ద్వారా సూచనలు ఇస్తున్నాను.